హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అయిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి రెండో పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈసారి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గతంలో హామీ ఇచ్చారు కదా, ఆ హామీ వస్తున్నాయా రాదా అని ఇప్పటికే మనలో చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ₹1 కూడా ఇవ్వదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుకుంటున్నారు. అసలు మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆపేస్తున్నట్టు ఎలాంటి అధికారులు అయితే మనకైతే చెప్పడం అయితే లేదండి. అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి, వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఒక్కసారి లైక్ చేసి ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి తెలుసుకోవచ్చు. అలాగే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది మన రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయని గత కొద్ది రోజులు చూస్తున్నారు. కానీ రైతుల ఖాతాలో ఎలాంటి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే లేదని ఇప్పటికే చాలామంది మన రైతులైతే అడుగుతున్నారండి. అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి, అలాగే ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అడుగుతున్నారు కదా. మన తెలంగాణలో 1 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం ఏదైతే హామీ అయితే ఇచ్చిందో రైతు భరోసా సంబంధించిన డబ్బులు, అదేవిధంగా మేమైతే ఇవ్వకుండా ఇంకొక ₹2,000 అదనంగా సంవత్సరాన్ని అయితే ఇస్తున్నాం. కాకపోతే గతంలో ₹15,000 అయితే చెప్పాం, కానీ ఆర్థిక ఇబ్బంది ఉండడంతో కొంతవరకు అయితే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఎంతో కొంత గతంలో హామీ ఇచ్చాం కాబట్టి వీళ్ళు కూడా రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఉండాలి అని పెట్టుబడి కింద 10 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే కట్ ఆఫ్ అయితే చేయడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో ఈ నెల ఆఖరి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి వరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా, అదే విధంగా డబ్బులు కూడా మనకైతే వచ్చేస్తున్నాయి. కాబట్టి గతంలో పొందిన వాళ్ళకైతే ఈసారి రెండోసారి అయితే రాదు, ఒకటేసారి మాత్రం వస్తుంది. ఒకవేళ గతంలో అసలు డబ్బులు పొందకపోతే మాత్రం ఎకరానికి ₹12,000 చొప్పున మన ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.